హలో అండి. ఈరోజు కొత్త ఎయిర్ ఫ్రైయర్ మా ఇంటికి వచ్చింది. దీనికోసం 3 వారాల నుంచి వెతికిన పేజీ అంటూ లేదు. అన్ని ఎయిర్ ఫ్రైయర్స్ సెర్చ్ చేసి బెటర్‌గా కుక్‌వెల్ ఒకటి బాగుందనిపించింది. మంచిగా ఒక 5 లీటర్స్ కెపాసిటీ 4-5 మెంబర్స్ తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌గా కుక్‌వెల్ ఒకటే బెటర్ అనిపించింది. చూడ్డానికి లైట్ వెయిట్‌గా, సింపుల్‌గా చాలా బాగుంది. ఎలా ఉంటుందా అని ఫస్ట్ ఒక కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు నార్మల్గా అలా పెట్టేశాను. 180 డిగ్రీస్ పెట్టేసి 15 మినిట్స్ టైం పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 5 లీటర్ కెపాసిటీ 4-5 మెంబర్స్కి సరిపోతుంది. సైడ్స్ కూడా అంత ఓవర్ హీటింగ్ ఏం అనిపించట్లేదు. లో నాయిస్తో డిజిటల్ డిస్ప్లే మనకి ఎలా దీంట్లో రోస్ట్ చేసుకోవచ్చు, ఫ్రైస్, కేక్ బేక్ చేసుకోవచ్చు. ఇంకా చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కాస్ ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. చూద్దాం, మా కేక్ ఇంకా 2 మినిట్స్లో బేక్ అయ్యి వస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. మనం సపరేట్గా సిలికాన్ బాస్కెట్, ఇంకా సిలికాన్ ఏమంటారు స్టిక్స్ అవి కూడా కొననవసరం లేదు, దాంతో పాటే వచ్చేసాయి. ఇది సీ త్రూ విండో, మనము లోన ఏం పెట్టామన్నది కూడా మనకి బయట కనిపిస్తుంది, చూసుకోవచ్చు మంచిగా. ఇది వచ్చేసరికి అల్యూమినియం అండ్ నైలాన్తో తయారైంది. మనకి బడ్జెట్ వచ్చేసరికి 3500లో వచ్చేస్తుంది. ఇది ప్రైస్ చాలా తక్కువ ప్రైస్లోనే 5 లీటర్స్ కెపాసిటీ. ఒక 1 మినిట్లో కేక్ ఎలా ఉంటుందన్నది చూద్దాము. ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అండి. ఆఫ్ అయినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది. సో మనము వెంటనే తీసేయకుండా జస్ట్ ఒక 1 మినిట్ 1 సెకండ్ కానీ హాఫ్ సెకండ్ కానీ ఆగి తీస్తే బెటర్. నేను జస్ట్ కొంచెం ఒక చిన్న బౌల్తోనే బ్యాటర్ ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు జస్ట్ అలా కొంచెమే వేసాను బ్యాటర్. నేను ఫస్ట్ టైం కేక్ బ్యాటర్ తయారు చేయడం, అలా ఎలా వస్తుందో అని టెస్ట్ చేద్దామనేసి చూసా. బాగానే వచ్చేసింది, మంచిగా పొంగింది. బయట కూడా చాలా క్రిస్పీగా తగులుతున్నట్టు అనిపిస్తుంది, బయట పైన లేయర్. ఎక్కడ కొంచెం తడి కూడా లేకుండా చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ రెసిపీతో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్.